సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల్ ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ మరియు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ డైరీ మరియు మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎన్ గోపాల్ సింగ్, అదేవిధంగా స్థానిక మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డి మహేష్ మరియు పంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి మరియు పశువుల వైద్యాధికారి డాక్టర్ సునీల్ దత్, మొహమ్మద్ ఖాన్, కె కృష్ణయ్య, బి రాములు, సి రాజేష్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, పరిశుద్ధ్య కార్మికులు, స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ మక్సిద్ మాట్లాడుతూ 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగిందని ఆయన తెలియజేశారు. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఈరోజు మొగడంపల్లి గ్రామమే కాక మండలంలో కానీ, జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ, భారతదేశంలో ఈరోజు 26 నవంబర్ 1949 రోజున మన రాజ్యాంగం రాసిన రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్, దానికి డీటెయిల్స్గా మా సెక్రటరీ గారు చెప్పిండ్రు. అదేవిధంగా రాజ్యాంగం రాసేటప్పుడు కొన్ని దేశాల్లో పరిశీలన చేసి, మరి ఏ రాజ్యాంగం ఎట్లా రాస్తే మాకు హక్కులు మా వాళ్ళకు అందరికీ ఎట్లా కాపాడగలుగుతాం అన్నట్లు ఆలోచించి ఆ ఒక రోజు దానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ఆ కమిషన్ ద్వారా అందరి సలహాలు తీసుకొని రాజ్యాంగం రాసిన రచయిత ఆయన చైర్మన్గా ఆ రోజు చేసి, ఆయన చేతులు అన్ని పెట్టిన తర్వాత ఆయన కూడా చాలా గొప్ప మేధావి. ఆయన ప్యారిస్కి కాక లండన్లో, జపాన్లో అన్ని తిరిగి మరి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అదే రాజ్యాంగాన్ని 1950లో 26 జనవరికి మేము గణతంత్ర దినం అని జరుపుకుంటాం. ఈరోజు 26 తారీఖున ఆయన రాసిన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఉపాధి హామీ పథకంకు సంబంధించిన ఏదైనా రిజర్వేషన్స్ కానివ్వండి, లేకపోతే పరిశుద్ధ కార్మికులు ఎవరైతే పని బాగా చేస్తున్నారో వాళ్ళకు ఎంపీడీఓ గారు పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ గౌరవించి మా ఊరికి కాపాడినందుకు, మా ఊరికి సేవ చేసినందుకు సన్మానం కూడా చేసే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారు. మరి మీరందరూ ఊరోళ్ళు, కృష్ణన్న కానీ, రామన్న కానీ, కాజాడు కానీ, శోభన్ కానీ, చాలామంది మా సోదరులు నాతో పాటు డాక్టర్ సాబ్, రాజేష్, మరి మొహమ్మద్ ఖాన్ సాబ్, అంజయ్య చాలామంది వచ్చారు. దాంతోపాటు అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, పరిశుద్ధ కార్మికులు, మరి అందరికీ ఇవి వినిపించేది ఏమనంటే మా ఊరికి మేము ఎట్లా కాపాడాలి అని ఎట్లా రాజ్యాంగాన్ని అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఎవరు పేదలు కాదు, ఎవరు ఉన్నోడు కాదు, ఎవరు గరీబ్ కాదు, ఎవరు అమీర్ కాదు, ఏ కులం కాదు, ఏ మతం కాదు అన్నట్లా రాజ్యాంగం రాసి ఉన్నది. దానికి కాపాడుకుంటూ మరి అందరము నమస్తే, వెల్కమ్ సార్. నమస్తే వెల్కమ్ స్పెషల్ ఆఫీసర్ గారు గోపాల్ సింగ్. మరి అదేవిధంగా అందరం కలిసి ఊరికి ఏమైనా అవసరాలు పడితే మా ఎంపీడీ గారు కూడా ఉన్నారు, దానికి
ఉపాధి హామీ పథకం ద్వారా వాళ్ళు కూడా ఏమైనా రిజర్వేషన్స్ రాసుకుంటారు, ఏం చేస్తారు నాకు తెలియదు. కానీ అందరు కలిసి మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఊళ్ళోకి కానీ అందరికీ నేను ఆఫీసర్లకు కానీ నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను సెలవు తీసుకుంటున్నాను. భారత సంవిధానము భారతదేశ ప్రజల మగు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతైక్యతను అఖండతను తప్పక గుణగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యానిష్ట పూర్వకముగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరమును నవంబర్ 26వ దినమున మా సంవిధాన సభయందు హిందూ మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతే